హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వెల్ విషెస్ వాయిస్. ఈరోజు మనం నెయ్యి ఎలా చేయాలో చూద్దాం. నెయ్యి చేయడం అనేది ఏం పెద్ద బ్రహ్మ విద్య కాదు, చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే. ఫస్ట్ పాలల్లో రోజు మీగడ వస్తుంది కదా, ఇప్పుడు కనిపిస్తున్నట్టు మీగడని రోజు ఒక 1 మంత్ దాకా తీసి ఒక బాక్స్లో పెట్టుకుంటే మనం చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఆ మీగడని మిక్సీ పట్టాలా. మీగడని మొత్తం ఎంత వస్తే ఆ మీగడని అంతా మిక్సీలో వేసేసి మిక్సీ పట్టేయడమే. అది ఒక 2 టైమ్స్ మిక్సీ పట్టేసి మళ్ళీ బౌల్లో వేసేసుకోవాలి. దాని తర్వాత ఆ మీగడని కోల్డ్ వాటర్తో కడిగామంటే వెన్న అనేది ప్రాపర్గా వచ్చేస్తుంది. మిక్సీ పట్టేటప్పుడు కూడా ఐస్ వాటర్తో పడితే ఈ వెన్న అనేది చాలా ఫాస్ట్గా ఫామ్ అవుతుంది, లేదంటే ఇలా కూడా చేసుకోవచ్చు. వెన్న అనేది ఫామ్ అయిపోతుంది. ఇప్పుడు మనం నీట్గా క్లీన్ చేసి వెన్నని సపరేట్ చేసుకున్నాం. మొత్తం చేసుకున్న తర్వాత వెన్న ఎలా ఉంటుందంటే చాలా క్లియర్గా ఇలా కనిపిస్తుంది అనమాట, మీకు వీడియోలో కనిపించినట్టు. దాని తర్వాత హీట్ చేయడమే, దాన్ని బాగా నెయ్యి అయ్యే వరకు హీట్ చేయడమే, అంతే ప్రొసీజర్, ఇంకేమీ లేదు. చాలా ఈజీ. అసలు ఇది తెలియక చాలామంది కష్టపడుతూ ఉంటారు. ఈ ప్రొసీజర్ని ఫాలో అయిపోయి చేసేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇది మొత్తం బాయిల్ అవ్వడమే, ఇంకేం లేదు. పాల మీద మీగడతో మనం చేసాము, పెరుగు మీద మీగడతో కూడా చేసుకోవచ్చు. మీకు ఎవరికైనా ఆ ప్రాసెస్ తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేసేయండి. ఓకే, బాయ్.